ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా గమనించండి. నువ్వు దేవునికి అయిష్టంగా జీవిస్తూ, పాపంలో జీవిస్తూ, లోకానుసారంగా నువ్వు బ్రతుకుతూ, దేవునికి ఇష్టం లేని పద్ధతుల్లో నువ్వు జీవిస్తూ, స్టిల్ నా జీవితం ద్వారా దేవునికి ఆనందం రావాలి, నా ద్వారా దేవునికి మహిమ రావాలనుకుంటే అది ఎన్నడూ కూడా జరగదు. ఒక ప్రక్క నువ్వు లోకంలో జీవిస్తూ, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ, దేవుని మనసును బాధ పెడుతూ, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తూ, దేవుని సంతోషపెట్టాలి, దేవుని కార్యాలు నా పట్ల చూడాలి, దేవుని మహిమకు పాత్రునిగా నేను మారాలి అని నువ్వు అనుకుంటున్నావా? అది ఏనాడు కూడా జరిగే ప్రసక్తి లేనే లేదు. నీ జీవితం మార్చుకో. నువ్వు పరిశుద్ధంగా జీవించి, పవిత్రంగా జీవించి, నువ్వు దేవుని చిత్తానికి లోబడి, దేవుని యొక్క వాక్యానికి లోబడి నువ్వు ముందుకు నడిచినప్పుడే నీ ప్రార్థనా జీవితం ద్వారా, నీ ప్రతిష్టత ద్వారా, నీ సమర్పణ ద్వారా, నీ పరిశుద్ధమైన జీవితం ద్వారా మాత్రమే నా దేవుని నువ్వు ఆనందపరచగలవు, ఆయన మహిమపరచగలవు. నువ్వు అలా జీవించినప్పుడే నా దేవుడు నిన్ను బట్టి ఇంపైన సువాసనను ఆయన ఆగ్రహించగలడు. విడిచిపెడతావా లోకాన్ని? ఇంతకాలం లోకాన్ని విడిచిపెట్టలేదేమో, అందుకే నీ జీవితం ద్వారా దేవునికి భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంది. ఇంతకాలం దేవుణ్ణి విశ్వసించకుండా, లోకాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంతకాలం ప్రయాణం చేసావు కాబట్టే దేవునికి ఇంపైన సువాసనను అందించలేకపోయావు, దేవుని కార్యాలు చూడలేకపోయావు, దేవుడు చెయ్యాలనుకున్న అద్భుతాలు నీ పట్ల చేయకుండా ఆగాడు దేవుడు. దానికి గల కారణం ఏంటి అంటే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నావు. అందును బట్టే దేవుని యొక్క కార్యాలు నీ పట్ల ఆలస్యం అవుతూ ఉన్నాయి.